ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చియున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు ఈ రాత్రి ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. నాయన, ఈ రాత్రి కాల సమయం ముందు నీ సన్నిధిలో మేమందరము చేరి ఉండగా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. యెహోవానగు నేను నీకు దేవుడను అని నువ్విచ్చిన వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాం. మా హృదయాలను తెరిచి నీ స్వరమును వినే భాగ్యము దయచేయండి. వాక్యము చెప్పుచున్న నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మతో నింపి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న ఈ మాటలు ఈ రాత్రి నేరుగా వాక్యము వింటున్న నీతోనే మాట్లాడుతున్నాయి. లోకములో మనుషులు ఆస్తుల కోసము, అంతస్తుల కోసము మనుషులను వదులుకుంటారు. కానీ దేవుడు నిన్ను సంపాదించుకోవడం కోసము, నిన్ను రక్షించడం కోసము రాజ్యాలని పనంగా పెట్టాడు. ఈ వాక్యము ద్వారా మనం గ్రహించవలసిన 3 సత్యాలు. మొదటిది ఆయన అధికారము. అందుకే ఆయన అంటాడు కదా, నేను నీకు దేవుడను అని. ఆయన నీ సృష్టికర్త, నీ యజమాని. రెండవది ఆయన బాధ్యత. అందుకే ఆయన అంటాడు కదా, నేను నిన్ను రక్షించేవాడను. అంటే ఇబ్బందుల నుండి నిన్ను విడిపించే బాధ్యత ఆయనది. 3, నీ విలువ. నీ ప్రాణాన్ని కాపాడటానికి ఆయన ఐగుప్తును, కూషును, సేబాను ఇచ్చాడు. అంటే దేవుని దృష్టిలో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎంత విలువైన దానవో, విలువైన వాడివో ఆలోచించు. ప్రియులారా, దేవాతి దేవుడు నీ కొరకు, నా కొరకు ఏదైనా చేయడానికి, దేనినైనా వదులుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు కూడా. ఆయనకు మనకంటే ఎక్కువైంది ఏది లేదు అని ఈ రాత్రి దేవుడు యెషయా భక్తుని ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. నేను ఉన్నాను, నేను విడిపిస్తాను, మీరు భయపడకండి అని ఈ రాత్రి ఇదే మాటను వాక్యము వినుచున్న మనకు తెలియజేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ బాధల్లో నుండి, నీకున్న శోధనలో నుండి, కష్టములో నుండి, నీకున్న అనారోగ్య పరిస్థితుల్లో నుండి, నీ కుటుంబపరమైన ఇబ్బందుల్లో నుండి నువ్వెక్కడైతే చిక్కుపడిపోయావో, ఏ విషయంలోనైతే బంధింపబడ్డావో, ఆయన వాటన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఏది ఏమైనా, ఎవరు అడ్డు వచ్చినా దేవుడు ఉపేక్షించడు, దేవుడు ఆగడు. ఆయన రాత్రి చాలా స్పష్టముగా నీకు, నాకు, మనందరికీ చెప్తున్న మాట, నేను నీకు దేవుడను అని, నిన్ను రక్షించువాడను అని. ఒక తండ్రి తన కుమారునికి వచ్చినటువంటి అనారోగ్యము కోసము శస్త్రచికిత్స చేయాలని చెప్పినప్పుడు అది ఎంతో నష్టము కలిగిన అవకాశముతో కూడుకున్నదని డాక్టర్ చెప్తూ ఉన్నప్పుడు ఆ శస్త్రచికిత్స పత్రాలపై సంతకము పెడుతూ మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనంటే, డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదయ్యా, నాకున్న ఆస్తులన్నీ అమ్మేనా నీకిస్తాను, కానీ నా కుమారుణ్ణి, నా కుమార్తెను బ్రతికించండి అని. అంటే ఆ తండ్రికి తన దగ్గరున్న సంపద కంటే, ధనము కంటే తన కూతురు కుమారుని ప్రాణము ఎంత ముఖ్యమో అని మనము గ్రహించవచ్చు. అటువంటి దేవుడు మన దేవుడు కూడా. మన కోసము అన్నిటిని వదిలివేసి శరీర రూపధారి అయి ఈ లోకానికి వచ్చాడు. మహిమైశ్వర్యమును కూడా తృణీకరించాడు కదా. దానికి కారణం మనల్ని బ్రతికించుకోవడం కోసము, మనము నిత్య అగ్నిలో పడిపోకుండా ఉండడము కోసము, నీ కోసము, నా కోసము దేవుడు క్రయముగా ఏదైనా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకెంతో విలువనిస్తున్నాడు. నిన్ని రాత్రి
అందరూ తక్కువ చేసి చూస్తున్నప్పటికీ, నీ యొక్క స్థితిని బట్టి నిన్ను గౌరవిస్తూ ఉన్నప్పటికీ, నీకు కలిగింది చూసి నిన్ను తమ యొక్క శుభకార్యములకు ఆహ్వానిస్తున్నప్పటికీ దేవుడు మాత్రము అలా చేయడం లేదు. మనుషుల వంటి వాడు కాదు మన దేవుడు. మన యేసయ్య, ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు విలువనిస్తున్నాడు. ఈ రాత్రి ఆదరణ కోసము, రక్షణ కోసము, సహాయము కోసము ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు, ఎవరిని నువ్వు బ్రతిమలాడుకుంటున్నావు, ఎవరి వైపు దినంగా చూస్తున్నావు? వారు నీకు సహాయము చేయక, నిన్ను రక్షింపక, నిన్ను చూసి అవహేళన చేస్తున్నారు, నిన్ను గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. నీ పరిస్థితిని చూసి జాలిపడాల్సింది పోయి నిన్ను అవమానపరుస్తున్నారు. నీవు ఆ విషయాన్ని గ్రహిస్తున్నావా? వారా నిన్ను రక్షించేవారు? వారా నిన్ను కాపాడేవారు? వారా నీ కోసము ప్రాణము పెట్టేవారు? వారు ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా నిన్ను వదిలివేయచ్చేమో కాని, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్ముకున్నటువంటి నీ యేసయ్య నిన్ను వదిలివేయడు. పరిశుద్ధుడైన దేవుడైన నేను నిన్ను రక్షిస్తానని ఆయన నీకు వాగ్దానము చేస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధత మరెవ్వరికీ లేదు, ఆయన శక్తి మరెవరికి ఉండదు, ఆయన మహిమ మరెవరు కలిగి ఉండరు. అటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ రాత్రి నీకు వాగ్దానము చేస్తున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను, నేను కాపాడుతానని, నీకు విడుదలిస్తానని. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకెవరు లేరని అనుకోవద్దు, నీకెవరు సహాయము చేయడము లేదు అని నిరుత్సాహపడొద్దు. నిన్ను ప్రేమిస్తున్నా, నీకు విలువనిస్తున్నా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ అనారోగ్యము ఎంత భయంకరమైనదైనా సరే, నీ అప్పులు ఎంత పెద్దవైనా సరే, నీ సమస్యలు ఎంత కఠినమైనవైనా సరే, పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంది. ఆయన నీ కోసము ఏదైనా చేస్తాడు, నీకు తప్పక రక్షణిస్తాడని విశ్వాసముతో, ధైర్యముతో దేవుని వైపు చూస్తూ జీవించు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఒక సహోదరుని జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకానొక సమయంలో ఆ సహోదరుడు కూడా మీలాగే ఎంతో వేదనలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. కొన్ని నెలల క్రితము నాకు ఆ సహోదరుడు ఫోన్ చేశాడు. తన జీవితంలో అంత చీకటిగా అనిపించిందంట. ఒకవైపు తీవ్రమైన అనారోగ్య సమస్య, మరోవైపు కుటుంబంలో ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు తన్ను చుట్టుముట్టాయి. దేవుడు తనను మరిచిపోయాడా, తన ప్రార్థన వినడం లేదా అని ఎన్నో రాత్రులు ఆ సహోదరుడు కన్నీరు కార్చాడు. లోకము తనను తక్కువ చేసి చూసింది, తన వారే తనను విమర్శించారు. తనొక బంధకంలో ఉన్నట్టుగా, అంధకార లోయలో నడుస్తూ ఉన్నట్టుగా అనుభవించాడు. ఆ సమయంలో దేవుడు అతనితో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనముతో మాట్లాడాడు. యెహోవానగు నేను నీకు దేవుడను, నిన్ను రక్షించువాడను. ఈ మాటలు ఆ సహోదరుడు చదువుతున్నప్పుడు తనలో ఒక నూతనమైనటువంటి ధైర్యము పుట్టిందంట. దేవుడు తనను రక్షించడానికి రాజ్యాలనే క్రయధనముగా ఇచ్చాడని ఆ సహోదరుడు తెలుసుకున్నప్పుడు తన విలువ ఆయన దృష్టిలో ఎంత గొప్పదో ఆ సహోదరునికి అర్థమైంది. అతను నమ్మకముతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అద్భుతకరముగా డాక్టర్లు కూడా నయము కాదు అన్న తన అనారోగ్యం నుండి దేవుడు తనకు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. అతడు మూసుకుపోయినాయి అనుకున్న ద్వారాలన్నీ కూడా తెరుచుకున్నాయి. ఏ శోధనలైతే తనను బంధించి వేశాయో వాటన్నిటి నుంచి కూడా దేవుడు తనను విడిపించాడు. ఆయన మాట ఇచ్చినట్లుగానే తనను రక్షించడానికి సమస్తాన్ని క్రయపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు ఆ సహోదరుడు నాతో ఫోన్లో మాట్లాడుతూ, అన్నా, ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను అంటే అది కేవలము నా దేవుని కృప మాత్రమే, నా ప్రాణము ఆయన దృష్టిలో విలువైంది అన్నా అని చెప్పాడు. అవును, ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధముగానే మీ ప్రాణము కూడా ఆయనకెంతో విలువైనది. మీరే బంధకాల్లో ఉన్నా భయపడకండి, ఆయన మిమ్మల్ని విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు ఏ బంధకాల్లో ఉన్నావు? అనారోగ్యమా? అప్పుల బాధనా? కుటుంబ సమస్యలా? గర్భఫలము లేదని కన్నీరు కారుస్తున్నావా? ఉద్యోగము లేదని కన్నీరు కారుస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నేను ఆగను, నిన్ను విడిపించకుండా నేను ఉపేక్షించనని. ఆయన నీ కోసము సర్వస్వాన్ని ధారపోయడానికి సిద్ధముగా ఉన్నాడు. సిలువలో తన రక్తాన్ని చిందించి నీ పాపపు శిక్షను ఆయన భరించి నిన్ను విడిపించాడు. ఈ రాత్రి జీవాక్యము వినిచున్న నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తావా? ప్రభువా, నా భారము నీ మీద వేస్తున్నానయ్యా, నన్ను రక్షించు తండ్రి అని అడిగే ప్రతి బిడ్డను ఈ రాత్రి ఆయన హత్తుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వున్న చోటే వీలైతే మోకరించి నీ కుడి చేతిని నీ హృదయంపై పెట్టుకో. ఆయన ప్రేమను అంగీకరించు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకము మనల్ని ప్రేమించేవారు మన కోసం ఏదైనా చేస్తారేమో కానీ మన దేవుడు మనల్ని రక్షించడానికి రాజ్యాలనే క్రయధనముగా ఇచ్చాడు. ఆయన దృష్టిలో మనమంతా విలువైన వారము, మనము ఒంటరి వారము కాదు. ఆయన మన రక్షకుడు. కృతజ్ఞతా హృదయముతో ఈ పాట ద్వారా ఆయనను ఆరాధించుదాం. నా ప్రాణ రక్షణ క్రయముగా రాజ్యాలనే ఇచ్చితివా, నాపై నీకున్న ప్రేమను ఏమని వర్ణించను యేసయ్యా, ఏమని వివరింతును. నా ప్రాణ రక్షణ క్రయముగా రాజ్యాలనే ఇచ్చితివా. యెహోవానగు నేనే నీ దేవుడనన్నావు, పరిశుద్ధుడనైన నేనే నీ రక్షకుడనన్నావు. లోకమంతా నన్ను విడచినా నేనున్నానని ధైర్యపరిచావు. నా అపరాధము కన్నా నీ ప్రేమే మిన్నని చాటావు. నా ప్రాణ రక్షణ క్రయముగా రాజ్యాలనే ఇచ్చితివా, నాపై నీకున్న ప్రేమను ఏమని వర్ణించను. అవును, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను రక్షించడానికి నీవు నేనున్నటువంటి అంధకార లోయలో నుంచి, నీవు నేను పడి ఉన్నటువంటి ఆ దరిద్రపు స్థితి నుంచి లేవనెత్తడానికి తనను తాను క్రయధనముగా అర్పించుకున్న దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన ప్రతి మాట మన జీవితంలో నెరవేరబడులాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మనమందరము కూడా మనమున్న స్థితిలోనే మన చేతులు మన హృదయంపై ఉంచుకొని ఆయన పాద సన్నిధిలో ప్రార్థిద్దాం. సకలాశీర్వాదాలకు ఆధారభూతుడా, మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన దేవా, జీవాధిపతివైన మా గొప్ప తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. తండ్రి, ఈ రాత్రి లేఖనముల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. ప్రభువా, యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తు నీకు ఇచ్చి ఉన్నాను అనే లేఖనము ద్వారా మీరు నాతో మాతో ఈ రాత్రి సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అవును తండ్రి, ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు మాకు విలువనిచ్చినా విలువనివ్వకపోయినా, మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడవు,
మీరు అనుక్షణం మమ్మల్ని కాచే దేవుడవు, కాపాడే దేవుడవు, రక్షణిచ్చే దేవుడవని లేఖనముల ద్వారా సూటిగా నాతో మాతో మాట్లాడినందుకై కృతజ్ఞత వందనాలు. దేవా, ఈ రాత్రి కన్నీటితో శ్రమలలో ఉండి, ఇబ్బందులు ఇరుకుల్లో ఉండి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతున్నాను. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి సమస్యను మీరు పరిష్కరించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాను. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయండి. అయ్యా, ప్రాముఖ్యంగా గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వారి గర్భాన్ని ముట్టి వారికి గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొంచున్నాం. సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఇదిగో నా తండ్రి కష్టపడి పని చేసుకుంటున్న నా ప్రియ సహోదరులను మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు తోడుండండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. ప్రతి సమస్య వారి నుంచి దూరపరిచి అయా బిడ్డలకు మీరు తోడుండి వారిని, వారి కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవారీతిగానే మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా జ్ఞాపకము చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి అనేకమైన అద్భుత కార్యాలను వారి ద్వారా జరిగించమని వేడుకొంచున్నాం. దేవారీతిగానే రాత్రి వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డలతో కూడా మీరుండండి. అయ్యా, వారికి కూడా కావలసిన సహాయము బిడ్డలకు దయచేసి బిడ్డలతో మీరుండమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి దేశాన్ని జ్ఞాపకము చేసుకోండి. అక్కడున్న పరిస్థితులన్నిటినీ అయ్యా మీరే దృష్టించమని వేడుకొంచున్నాం. దేవ, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొంచున్నాం. అయ్యా, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి తండ్రి. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.